భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. 65% పైగా ఓట్లతో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ ఘన విజయం సాధించారు. ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్ కు కేవలం 34% ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు నేతలు అభినందించారు. ఈ నెల 25న రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయనున్నారు. భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. విపక్షాల అభ్యర్థి మీరా కుమార్ పై ఆయన విజయం సాధించారు. రామ్నాథ్ కు 2930 ఓట్లు వచ్చాయి. వీటి విలువ 7,02,044. యూపీఏ అభ్యర్థి మీరా కుమార్ కు 1844 ఓట్లు పడ్డాయి. వీటి విలువ 3,67,314. ఈ ఎన్నికల్లో 77 ఓట్లు చెల్లకుండా పోయాయి. పార్లమెంట్ సభ్యుల్లో కోవింద్ కు 522 మంది ఓటేయగా మీరా కుమార్ కు 225 మంది ఎంపీలు ఓటేశారు. 21 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇటు రాష్ట్రాల్లో రామ్నాథ్ కోవింద్ స్పష్టమైన ఆధిక్యత చూపించారు. ఆంధ్రప్రదేశ్లో మీరా కుమార్ కు ఒక్క ఓటు పడలేదు. రామ్నాథ్ కోవింద్ కు 174 మంది ఎమ్మెల్యేల్లో 171 మంది ఓటేశారు. వీటి విలువ 27,189. 3 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇటు బీహార్లో 22,940 ఓట్ల విలువ రామ్నాథ్ కు కలిసి వస్తే మీరా కుమార్ కు 18,867 ఓట్లు పడ్డాయి. గుజరాత్లో కోవింద్ కు 19,404 వస్తే మీరా కుమార్ కు 7,203 ఓట్లు వచ్చాయి. తెలంగాణలో 119 ఓట్లలో ఇద్దరు ఓటింగ్లో పాల్గొనలేదు. మొత్తం 117 ఓట్లలో రామ్నాథ్ కోవింద్ కు 97 ఓట్లు వచ్చాయి. వీటి విలువ 12,804. ఇటు మీరా కుమార్ కు 20 ఓట్లు పడ్డాయి. వీటి విలువ 2,149. రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 20 ఏళ్ల కిందట కోవింద్ తో దిగిన ఫోటోలు మోదీ ట్విట్టర్లో షేర్ చేశారు. అప్పటికి ఇప్పటికీ కోవింద్ మారలేదని చమత్కరించారు. ఇటు తనపై విశ్వాసం ఉంచిన దేశ ప్రజలకు రామ్నాథ్ కృతజ్ఞతలు చెప్పారు. जनप्रतिनिधियों ने मुझ पर जो विश्वास जताया है उसके लिए मैं उनका आभारी हूं। जिस पद का गौरव डॉक्टर राजेंद्र प्रसाद जी, डॉक्टर सर्वपल्ली राधाकृष्णन जी, एपीजे अब्दुल कलाम जी और प्रणब मुखर्जी जी जैसे महान विद्वानों ने बढ़ाया है, उस पद पर मेरा चयन मुझे बहुत बड़ी जिम्मेदारी का एहसास करा रहा है। రామ్నాథ్ ఎన్నికతో రామ్నాథ్ స్వస్థలం కాన్పూర్లో సంబరాలు జరుపుకుంటున్నారు స్థానికులు. బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. రామ్నాథ్ గెలుపు తమ ప్రాంతానికి సరికొత్త గుర్తింపు తీసుకొచ్చిందని స్వీట్లు పంచుకున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. ఈ నెల 25న కోవింద్ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే కోవింద్ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్లో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.